హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ప్రీవియస్ వీడియోలో మీకు దబ్బకాయలు చూపిస్తాను కదా, అట్ సేమ్ టైం మేము పెట్టుకునే పచ్చళ్ళకి ఏ కాయలు ఉపయోగిస్తామో చూపిస్తాను కదా. ప్రీవియస్ వీడియోలో నేను మర్చిపోయాను అనమాట చూపించబట్ట, అంటే వీడియోలో ఎంత వచ్చేసింది, సో చూపించలేకపోయాను. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మొత్తం మేము పెట్టుకునే పచ్చడికాయలను దబ్బకాయలను చూపించాను, వచ్చేసేయండి. నా వెనకాల కనపడుతున్న చెట్టు ఉంది కదా, ఈ చెట్టు అంతా దబ్బకాయ చెట్టు అంటారు. చూపిస్తారండి, చూసారా ఎంత ఉందో ఒక్కొక్క కాయ. ఇంకోటి ఇదిగోండి కనపడుతుందా, వీటన్నిటిని దబ్బకాయలు అంటారు. ఇక ఈ కనపడుతున్న అన్నింటిని దబ్బకాయలు అంటారు. ఈ పచ్చడి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అంట. కాకపోతే ఏంటంటే చాలా పులుపుగా ఉంటాయి. మీకు నెక్స్ట్ మేము పెట్టుకున్న పచ్చల కాయలు కూడా చూపిస్తాను, వచ్చి రండి వెళ్దాం. ఇంకా కట్ చేసి ఇదంతా మాదే అనమాట. రీసెంట్గా తీసుకుని పోయిన మొన్న వీడియో చెప్పించా కదా, ఒకసారి మా ఇదంతా ఒకసారి చూపించు మా మనం చూసేసరికి. ఇది చూడండి, లైక్ చూసారా సగం పండింది కాయ. దీన్ని కొబ్బరి మామిడికాయ అంటారు. తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బయట వచ్చేసి ఒక మొక్క వచ్చి 20 రూపాయలకి అమ్ముతున్నారంట. మన దగ్గర 50 రూపాయల కాయ మొత్తం కూడా. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, రండి చూపిస్తాను కాయ ఎక్కడికి. ఇలా పచ్చటి వాతావరణం ఉంటే అసలుకి ఏ ఆలోచన, ఏ మెంటల్ టెన్షన్ అలాంటివి ఏమి ఉండవు. అసలుకి ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది చూపించాడండి, సగం కాయలకి మేము మాగేస్తున్నాం అనమాట. పండుగ అనమాట. చెట్టుకి చాలా తక్కువ పండుతాయి, ఎందుకంటే చెట్టుకున్న కాయలు ఎక్కువగా పిచ్చుకలు చిలుకలు అన్నీ కొట్టేస్తాయి. అందుకని మేము ఎక్కువగా అట్లా మాగేయడానికి ట్రై చేస్తాం, బయట అమ్మేస్తాం అన్నమాట. నాకు రైట్ ఫ్రెండ్స్, మేము పెట్టుకున్న పచ్చళ్ళకి ఏం కాయలు ఉపయోగిస్తామని చూపిస్తారండి. వీటిగా కనపడుతున్న చెట్టు, వీటిని ఎర్ర గులాబీ అంటారు. ఇవే మేము పచ్చళ్ళకి ఎక్కువగా ఉపయోగిస్తాము. బాగా కనపడుతున్నాయా ఎర్ర గులాబీలు ఎంతంత ముద్దుగా ఉన్నాయో, చూడటానికి చూసారు ఎంతంత బాగున్నాయో. ఇట్లా మేము ఎందుకు పెట్టుకుంటామంటే ఇట్లా వచ్చేసి టెంకాయ బాగా గట్టిగా ఉంటుంది, అట్ సేమ్ టైం కాయ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఎక్కువ కాలం కూడా స్టాక్ ఉంటుంది అనమాట పచ్చడి కూడా. అందుకే మేము ఎక్కువగా ఇదే ఉపయోగిస్తాం పచ్చళ్ళకి. ఒకసారి చెట్టు మొత్తం చూసేయండి, కాయలు చేయొచ్చు. చూసేసారు కదా మేము పెట్టుకున్న పచ్చడికాయలు. అంటే ఇప్పుడు రసాలు చూపిస్తా వచ్చేయండి. ఈ కాయలు వచ్చేసి రసాలు అంటారు. మన మీకు చాలామంది తెలిసే ఉంటుంది. ఈ వీటిలో ఈ చిన్న రకం అనమాట. పెద్ద రకం వచ్చేసి ఇంకో చెట్టు దగ్గర ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఈ చిన్న రసాలు పండితే సూపర్ పందార కన్నా అంత తీపిగా ఉంటాయి అనమాట. ఇప్పుడు పెద్ద రసం ఏంటో చూపిస్తే వచ్చేయండి. ఇదిగోండి, ఏ పెద్ద రసం చెట్టు. చాలా కాయలు మీకు కోసాము, లిమిటెడ్గా ఉన్నాయి వీటికి. ఇప్పుడు మాగేసాం అనమాట. కనపడుతున్నాయి, ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, వీటిని పెద్ద రసాలు అంటారు, అవి చిన్న రసాలు అంటారు. స్వీట్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మీకు ఇంకో కాయ చూపిస్తా, వచ్చేయండి అమ్మటే రండి. ఈ కాయలు వచ్చేసి చిత్తూరు కాయలు అంటారు. మీకు చాలా ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ అన్ని కాయలు అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ వీక్లో వస్తాయి అనమాట. లాస్ట్ వీక్ అంటే మామిడికాయలు అన్ని రకాలు అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఈ కాయలు అయితే వస్తాయి. ఇది చిత్తూరు కాయలు అంటారు. ఇవి రావడానికి ఇంకా మనకి చాలా టైం పట్టుద్ది అనమాట. ఇది చిన్న సైజే, ఇంకా మనకి పెద్ద పెద్ద కాయలు ఊరుతాయి. ఊరినప్పుడు ఈ కాయ కూడా చాలా స్వీట్ ఉంటాయి. వీటిని చిత్తూరు కాయలు అంటారు. ఓవరాల్గా చూపించాము వీటన్నిటిని కాయలు. చెట్టుకైతే చాలా బాగుంటాయి, చూడటానికి అందంగా ఉన్నాయి. అన్నీ చూపించనే అనుకుంటున్నాను. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంకోటి చూపించడం మర్చిపోయాను. పనస చెట్టు ఉంది మా చేయిలో, అది కూడా చూపిస్తాను. అట్ సేమ్ టైం నేరడిగాయల చెట్టు కూడా ఒకటి ఉంది. అంటే నేరడిగాయలు అంటే ఇంతంత అనుకుంటారేమో, హైబ్రిడ్ నేరడిగాయలు ఉన్నాయి. వాటి చూసి కాశ్మీర్ నేరడిగాయలు అంటారంట. ఒక్కొక్క నేరడిగాయ వచ్చి 1 అంగుళం దాకా ఉంటుంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. ప్రజెంట్ అయితే ఆ కాయలు లేవు, బాగా పచ్చిగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ సేమ్ టైం పచ్చి నేరడిగాయలు కూడా ఉన్నాయి, అంటే ఎప్పుడు పండో, అవి కూడా మీకు చూపించేస్తాను. నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్ ఫ్రెండ్స్.